నమస్తే చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. అమరావతికి 32,500 కోట్ల రుణం, మెడికల్ కాలేజీలకు నిల్. సైకిల్ పార్టీలో ముసలం. జోగి రమేష్ భార్య కుమారులపై కూడా కేసు. బాహుబలి స్టీల్ ప్లాంట్ పక్కలో బల్లెమేనా? పాలకుల ఇష్టాల ఆధారంగా పనులుంటాయి. ప్రభుత్వ పెద్దలకు రాజధాని అమరావతి అత్యంత ప్రాధాన్య అంశం. అందుకే కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టకనే రాజధాని అభివృద్ధిపై ఆదేశాలను చూసాం. ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోతే మాత్రం ప్రజా ఉపయోగమైన అంశాలు కూడా పక్కకు పోతుంటాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనం మెడికల్ కాలేజీల నిర్మాణమే. వైసీపీ హయాంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. వైఎస్ జగన్ హయాంలో 2 ఏళ్ల కాలం పూర్తిగా కరోనా మహమ్మారి తినేసింది. ఇక మిగిలింది 3 ఏళ్లు. అయినప్పటికీ 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడంతో పాటు అడ్మిషన్లు కూడా చేపట్టి మన్ననలు పొందారు. మరో 2 కాలేజీలు దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఈలోపు ఏపీలో అధికార మార్పిడి జరిగింది. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు మంజూరు చేయగా అక్కడ వస్తువులు లేవంటూ కూటమి ప్రభుత్వం వద్దని లేఖ రాయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత ప్రభుత్వ దురుద్దేశం బయటపడింది. 10 కాలేజీలను పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయడానికి అంటూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి నిర్ణయమైంది. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వద్ద మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5,000 కోట్లు లేదంటూ పాలకులు ఎదురుదాడికి దిగారు. వైసీపీ హయాంలో కాలేజీని నిర్మించి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదంటూ తమ మార్కు ఎదురుదాడితో ప్రశ్నించే గొంతుల్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజధాని అమరావతి నిర్మాణానికి 32,500 కోట్లు రుణం మంజూరు కావడం గమనార్హం. ఇందులో 5వ వంతు రుణాన్ని మెడికల్ కాలేజీలపై పెట్టి ఉంటే ప్రభుత్వ ఆధీనంలో అద్భుతమైన నిర్మాణాలు పూర్తయ్యేవి. అలాగే విద్యార్థులకు భారీ సంఖ్యలో ఉచిత సీట్లు దక్కేవి. ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలపై పెట్టుబడి పెట్టడానికి మనసు రాలేదనడానికి రాజధానికి మంజూరైన రుణమే ఉదాహరణగా పలువురు ప్రజా సంఘాల నేతలు చూపుతున్నారు. అదేంటో కానీ ప్రభుత్వ పెద్దలు రాజధానిపై మాత్రమే దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. మిగిలినవన్నీ రాజధాని తర్వాతే అన్నట్టుగా పాలనా రీతి ఉంది. విశాఖ దక్షిణం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారిని పక్కన పెట్టేసి బయట పార్టీల నుంచి ఎన్నికల ముందు వచ్చి చేరిన వారికి పెద్దపీట వేస్తారా అంటూ కొందరు నేతలు మండిపోతున్నారు. దాంతో పార్టీలో ఆగ్రహావేశాలు బాహాటమవుతున్నాయి. పార్టీ వార్డు కమిటీల నియామకంతో మంటలు మొదలయ్యాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి తీరని అన్యాయం జరుగుతోందని సీనియర్లు అంటున్నారు. తాము 2.5 దశాబ్దాలుగా పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తుంటే తమను పక్కన పెట్టి కొత్త వారిని తెచ్చి ఎలా పదవులు ఇస్తారని వారు గద్దిస్తున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఇదే తీరున అన్యాయం జరిగిందని వాపోతున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా కొత్త వారే మంచివారు అయ్యారా అని అధినాయకత్వం తీరు మీద మండిపడుతున్నారు. వార్డు కమిటీల అధ్యక్షులు, ఇతర కార్యవర్గం నియామకం అంటే కీలకంగా ఉంటుంది. వచ్చే ఏడాది జీవీఎంసీ కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతాయి. సహజంగానే వార్డు అధ్యక్షులు, కార్యదర్శులకు కార్పొరేటర్గా పోటీ పడేందుకు వీలుంటుంది. వారే ఎక్కువగా హైలైట్ అవుతారు కాబట్టి టికెట్ కూడా దక్కే వీలుంటుంది. అందుకే ఇప్పుడు ఈ పదవుల విషయంలో రచ్చ సాగుతోందని అంటున్నారు. ఇక టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నేత గతంలో వైసీపీలో పనిచేసిన వారు. ఆయన ఎన్నికల ముందు ఇటువైపు వచ్చారు. ఆయన తన వారికి పదవులు కట్టబెడుతున్నారు అన్నది ఒరిజినల్ టీడీపీ నేతల ఆవేదన, ఆగ్రహంగా ఉంది. రాజకీయ వేధింపులకు కూడా హద్దులు ఉండాలి, కానీ హద్దులన్నీ దాటుతున్నారు. ఎవరేమనుకుంటున్నారనే భయం లేకుండా పోయింది. తామేమనుకుంటున్నామో ఆ పని చేయడానికి పాలకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై నకిలీ మద్యం తయారీ కేసుతోనే ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందినట్టున్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని కూడా విడిచిపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నకిలీ మద్యం తయారీలో జోగి రమేష్ పాత్రపై ప్రజలు ఏమనుకుంటున్నారో కొందరు ప్రభుత్వ పెద్దలకు అవసరం లేని విషయమైంది. ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ భార్య శకుంతలాదేవి, కుమారులు రాజీవ్, రోహిత్లపై కూడా మరో కేసు పెట్టడం గమనార్హం. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడానికి వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు పోలీసులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జీజీహెచ్కు రమేష్ భార్య, 2 కుమారులు వెళ్లారు. ఆ సందర్భంలో జీజీహెచ్లో అద్దాలు ధ్వంసం చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు A1 నిందితురాలిగా శకుంతలాదేవి, A2గా పెద్ద కుమారుడు రాజీవ్, A3గా చిన్న కుమారుడు రోహిత్లపై కేసు నమోదు చేయడం విమర్శలకు దారితీస్తోంది. సహజంగా
రాజకీయాలతో సంబంధం లేని మహిళల విషయంలో ఎవరైనా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి ఆలోచన ఏది చేయనట్టే కనిపిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఆగమేఘాల మీద అన్ని అనుమతులు వచ్చేశాయి. ఇక శంకుస్థాపనకు ముహూర్తమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ ప్లాంట్ని జపాన్లోని నిప్పన్ స్టీల్స్తో కలిసి మిట్టల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్లాంట్ని 1,50,000 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ కర్మాగారంగా ఇది ఉండబోతోంది అని అంటున్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేయబోతోంది. మొత్తం ప్లాంట్ నిర్మాణానికి 6,000 ఎకరాల భూమి కావాలి. అలాగే టౌన్షిప్ కోసం మరో 500 ఎకరాల భూమిని కోరుతున్నారు. అనుమతుల విషయంలో కానీ ప్లాంట్ని తీసుకుని రావడంలో కానీ క్రెడిట్ ఎవరిది అన్న చర్చ కొత్తగా మొదలైంది. ప్లాంట్ని తామే తీసుకుని వస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెబుతున్నారు. అన్ని అనుమతులు ఇప్పించడం వెనుక తమ ప్రభుత్వం ఉందని ఆయన చెప్పుకుంటున్నారు. తమ చొరవతోనే కేవలం 14 నెలల వ్యవధిలో అన్ని పర్మిషన్లు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ ప్లాంట్ వల్ల ప్రభుత్వ రంగంలోకి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర మంత్రి అంటున్నారు. ప్రజల సెంటిమెంట్ కాబట్టి దానిని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్తున్నారు. అయితే 4 దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ ఈ రోజుకి 7 మిలియన్ టన్నుల ఉత్పత్తిగా ఉంది. అది కూడా పూర్తిగా చేయడం లేదు. ఇప్పుడు అంతకు 4 రెట్లు బాహుబలి లాంటి ప్లాంట్ వస్తే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ సంగతి ఏమిటి అన్నదే ప్రజా సంఘాలతో పాటు ఉద్యమ నాయకుల ప్రశ్న. విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కనే అతిపెద్ద ప్లాంట్ ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేయబోతుండడం, దానికి ప్రభుత్వ పెద్దలు చూపిస్తున్న ఉత్సాహం అన్నీ చూసిన వారికి ఈ ప్లాంట్తో విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తు ఏమిటి అన్న చర్చ అయితే మొదలైంది అంటున్నారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.